వన్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 1 మీటర్ కాటన్ క్లాత్ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ పీసు కొలవాలి. టేప్‌ది రివర్స్‌లో చేసి కొలవండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 39 వచ్చింది అంటే ఇది 1 మీటర్ పీస్ అండి. బ్లౌజ్ పీస్‌ని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఒక సైడ్ క్లోజ్ ఉండాలి. ఒక సైడ్ ఓపెన్ ఉండాలి. క్లోజ్ ఉండే సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కింద నుంచి పై వరకు నెక్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి ఫస్టేనే. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూద్దాం. పొడవు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కిందన టక్స్ ఉంటాయి కదా నడుము పట్టే దగ్గర, అక్కడ వరకును టేపు గట్టిగా లాగి కొలవండి. 14 ఉంది. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా కింద నుంచి పైకి, ఆ 1.5 దగ్గర నుంచి 14 పైకి పెట్టండి కరెక్ట్గా. చూడండి, 1.5 ఇంచ్ దగ్గర 14 పెట్టి పైకి ఎంత వస్తుందో దాన్ని పొడవు అంటారండి. కిందన 1.5 ఇంచ్ కలుపుకున్నాం కదా ఖర్చుల కోసం, నడుము పట్టి ఫిట్టింగ్ చేయడం కోసం. పైన 1/2 ఇంచ్ కలుపుకోవాలండి. పైన 1/2 ఇంచ్ కలుపుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ పెట్టి నార్మల్గా మార్కింగ్ చేద్దాం కరెక్ట్గా. బ్లౌజ్ వెడల్పు ఫస్ట్ పెట్టాము. ఇప్పుడు చంక దగ్గర ఈ కొలతలు కొలుసుకుంటే చాలండి. నెక్ రౌండ్ కూడాను కొలుసుకోవాలి. మార్కింగ్ చక్కగా పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు చూద్దాం. ఉక్స్ నుంచి కానీ కాజిన్ నుంచి కానీ కొలవచ్చును, పర్వాలేదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీట్గా కింద వైపు నీట్గా కొలవండి. టేపు గట్టిగా లాగుతూ కొలవండి. 35 వచ్చింది. 34 కానీ 36 కానీ బ్లౌజ్ ఉంటుందండి. ఇది 35 ఉంది. ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఈ 35ని టేప్ని 4 సార్లు ఫోల్డింగ్ చేయండి. ఎంత వస్తుందో నడుము వెడల్పు మనం అంతే పెట్టాలి. ఫస్ట్ బ్లౌజ్ కొలుసుకున్న మాది బ్లౌజ్ పెట్టి చూసుకున్నాం కదండి, 9 వచ్చింది. ఇప్పుడు కూడా 9 వచ్చింది. 9 వచ్చింది కదా. ఇప్పుడు దీనికి 3 ఇంచులు కలుపుకోవాలి. ఎంత నెంబర్ వస్తే దానికి 3 ఇంచులు కలుపుకొని వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాం. ఫస్ట్ మనం పొడవు పెట్టుకున్నాం కదండి, 14 నుంచి పైకి 1/2 ఇంచ్ కలిపి షోల్డరు 5.5 పెట్టుకోవాలి టోటల్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకును. నెక్ లోతు 2.5 పెట్టుకోవాలి. నేను ఇది షార్ట్లో ఒక వీడియో క్లియర్గా పెట్టానండి, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెక్ లోతు 2.5 తీసుకున్నాం కదా. కిందను కూడాను ఫస్ట్ పెట్టుకున్నాం కదండి, ఆది బ్లౌజ్ పెట్టి కొలుసుకున్నాం కదా, సేమ్ అంతే కొలవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కలిపి కొలవాలండి. అంటే పైన 2.5 తీసుకున్నాము, కిందన 3 తీసుకోవాలి. ఇప్పుడు పైన డాట్, షోల్డర్ డాట్, నెక్ డాట్ కలుపుకొని మంచిగా గీత గీసుకోండి. ఇప్పుడు కార్నర్లో నెక్ డాట్ రౌండ్ తీసుకోవడం కోసం కార్నర్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. పైకి 2 ఇంచెస్ పెట్టుకోండి. రౌండ్ తిరగడం కోసం ఈ మార్కింగ్ అండి. నీట్గా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డరు 5.5 పెట్టాం కదా. ఇప్పుడు చంకదింపు ఎంత పెట్టాలో చూడండి. చంకదింపు అటువైపు నెక్ డౌన్ 7 పెట్టుకున్నాం కదా, ఇటువైపు చంకదింపు 6 పెట్టుకోవాలి. 5.5 షోల్డర్ పెట్టాం కాబట్టి ఇది 6 పెట్టాలండి. ఇది బ్లౌజు 40 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 6 పెట్టాను చంకదింపు. 40 నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఎవరికి ఎంత పెట్టాలి అనేది. మనకి పైన 5.5 షోల్డర్ ఉంది కదా, కిందన కూడా సేమ్ అంతే ఉండాలి. చూడండి, కొంచెం నాకు ఎక్కువ వచ్చింది, నేను కరెక్ట్గా చేసుకుంటున్నా. కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. పైన కిందన ఒకలాగే ఉండాలి, లేదంటే భుజాలు జారుతాయండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదేనే. ఇప్పుడు చెస్ట్ వెడల్పు చూడాలండి. చెస్ట్ వెడల్పు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆది బ్లౌజ్ పెట్టి, ఇది కూడా అంతే. మనం కొలవన అవసరం లేదండి. కిందన నడుము వెడల్పు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ షోల్డర్ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది.
కానీ ఐడియా కోసము మీకు చెప్తాను బ్లౌజ్లో ఎలా కొలుసుకోవాలి అని. చూడండి, బ్లౌజ్ నీట్గా పరుచుకోండి. బ్యాక్ వైపు కానీ ఫ్రంట్ వైపు కానీ కొలుసుకోవచ్చు. చేతుల దగ్గర కిందన కుట్టు ఉంటుంది కదండి, జాయింట్ కుట్టు, దాన్ని చంక దగ్గర వచ్చే కుట్టు నుంచి ఈ చంక దగ్గర వచ్చే కుట్టు వరకును నీట్గా కొలుసుకుని టేప్తో 20 వస్తుందండి. మన సైజ్ బ్లౌజ్ తెలుసుకోవడం కూడా ఎలా చెస్ట్ ఎంత ఉంటే దాన్ని కొలుసుకోవాలి. ఇది 20 వచ్చింది కదా, దీన్ని 40 ఇంచ్ బ్లౌజ్ అంటారండి, 40 సైజ్ బ్లౌజ్ అంటారు. 20ని టేప్ని 2 సార్లు ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే 10 వస్తుంది సగం ఫోల్డ్ చేస్తే. అంటే 20లో సగం పెట్టుకోవాలి, 10 వస్తుంది. ఇప్పుడు మనము 6 ఇంచీలు చంకదింపు దించాము కదండి, ఆ చివరి నుంచి నెక్ దగ్గర ఆ చివరి నుంచిను చంకదింపు ఎక్కడ దించామో ఆ పాయింట్ నుంచి ఈ చివరి వరకును 10 ఇంచెస్ పెట్టుకోండి. 10 ఇంచెస్ కిందన 3 ఇంచులు కలిపాం కదండి ఎక్స్ట్రా ఖర్చు కోసము, ఇక్కడ కూడాను 3 ఇంచులు కలుపుకోవాలి. దీన్ని చెస్ట్ వెడల్పు అంటారండి. ఈ 6 దించాం కదా, అక్కడ వరకునే గీత నీట్గా గీసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ చంక దగ్గర లోతు ఏ బ్లౌజ్కైనా ఎంత సైజు బ్లౌజ్కైనా 1.25 తీసుకోండి. అంతకంటే ఎక్కువ వద్దు, అంతకంటే తక్కువ వద్దు. నీట్గా రౌండ్గా తిరుగుతుంది. కార్నర్లో పెట్టి మార్కింగ్ చేసుకోండి. 6 పెట్టాం కదా, ఆ పైకి పొడవు 3 ఇంచులు పెట్టుకోండి. 10 పెట్టాం కదా, ఆ వెడల్పు ఏమొచ్చి చెస్ట్ వెడల్పు దగ్గర 3 పెట్టుకోండి. ఇది రౌండ్ తిరగడం కోసం ఈ మార్కింగ్స్ చూడండి. ఆ పాయింట్ మార్కింగ్ పెట్టే దగ్గర అలాగ కలపాలి నీట్గా. చూడండి, నీట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ వెడల్పు కింద నడుము వెడల్పు ఒక గీత గీసుకోవాలండి నీట్గా. స్కేల్తో కానీ టేప్తో కానీ దేనితో అయినా పర్వాలేదు. ఈ మార్కింగ్ను మనం కట్ చేసుకోవాలి. ఇంకో ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టాం కదా, ఈ మార్కింగ్ మనం కుట్టినప్పుడు కుట్టుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి నీట్గా కొలుసుకోండి. ఫస్ట్ మనం 1.5 ఇంచు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, ఇక్కడ కూడాను స్ట్రైట్ గీత రావాలండి, క్రాస్ గీత రాకూడదు. కిందన నీట్గా కొలుసుకొని కట్ చేయండి. కట్ చేసే ముందు 2 టైమ్స్ మళ్ళీ నీట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేయండి. కటింగ్ చేసే తర్వాత మళ్ళీ ఏదైనా తప్పు వస్తే సరిదిద్దుకోవడం చాలా కష్టం. కటింగ్ స్పీడ్లో పెట్టట్లేదండి, రాని వారు కూడా నీట్గా నేర్చుకోవాలని. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఏమనుకోవద్దు, మీకోసమని. రౌండ్స్ దగ్గర నీట్గా కట్ చేయండి, చిన్న చిన్న టక్స్ ఇచ్చి కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అయిపోయిందని తీసాము. ప్రతి ముక్క కూడా మనకు అవసరం పడుతుంది, ఉంచండి. మనం ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుసుకొని షేప్ బెల్ట్ తీయాలి. ఫ్రంట్ పార్ట్ తీయొచ్చు, హ్యాండ్ తీయొచ్చు, ఏదైనా తీయొచ్చు. షేప్ బెల్ట్ నేను తీస్తున్నా. డబుల్ ఫోల్డింగ్ మీద తీయాలండి. మనకి బ్యాక్ పార్ట్ 12 ఉంది కదా, 2 ఇంచులు తక్కువ చేసి 10 పెట్టండి. స్టార్టింగ్లో 4 పెట్టుకోండి, పొడవు 4 పెట్టండి. వెడల్పు 10 పెట్టాలి, పొడవు 4 పెట్టాలి స్టార్టింగ్లో. ఈ లాస్ట్ చివరిలో 3.5 పెట్టండి. 3.5 పైకి పెట్టండి మార్కింగ్, ఒక గీత గీసుకోండి. ఇప్పుడు వెడల్పులో ఇప్పుడు 4 పెట్టాం కదా, ఆ వెడల్పులో 3 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు పైకి మళ్ళీ 3 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. దీన్ని సెంటర్ డాట్ అంటారు. ఇప్పుడు 3.5 డాటు, ఈ 3 డాటు, 4 డాట్లు నీట్గా కలపాలి. ఈ 3 డాట్లను నీట్గా కలపండి. దీన్ని షేప్ బెల్ట్ అంటారు. నా క్లాత్ ఉందని ముందే తీసుకున్నానండి, మీ ఇష్టం, ఇంకా ఎప్పుడైనా తీసుకోవచ్చు. నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ఒక్క నెక్ డౌన్ తీసుకుంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ క్లాత్ పైన క్రాస్గా వేయండి.
ఫ్రంట్ పార్ట్ కోసం. చూడండి 2 చేతులతో కిందన పైన లాగితే ఒక గీతలా వస్తుంది. దాన్ని క్రాస్ కటింగ్ బ్లౌజ్ అలా తీస్తారు. క్రాస్‌గా గీతలా ఎక్కడొస్తుందో అక్కడ షోల్డర్ ఉండేటట్టు బ్యాక్ పార్ట్ ఎయ్యండి. ఇప్పుడు మొత్తం నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా అలానే నీట్‌గా తీసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం కొలతలు ఏమీ అవసరం లేదు. నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. నెక్ దగ్గర కొంచెం చేసుకోండి చాలు. ఎందుకంటే మెడ మనం బ్లౌజ్లో కొలుసుకొని తీసుకోవాలి. నెక్ డౌన్ ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ కొలతలు ఉంటాయండి. అన్నీ నీట్‌గా పేపర్ పైన రాసుకోండి, మీకు గుర్తుంటుంది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ 14కి ఇంకెక్కువే తీసుకున్నాం కదండి. 14కి 2 ఇంచీలు కలిపి ఎక్స్ట్రా తీసుకున్నాం బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం షేప్ బెల్ట్ జాయింట్ చేయడానికి 2 ఇంచెస్ మైనస్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఈ 2 ఇంచీలు తగ్గించాలి. మొత్తం ఒక గీత గీసుకోండి. ఇది మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు ఏ మార్కింగ్ చేసుకున్నా ఈ గీత పైనుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. నీట్‌గా గీత గీసుకోండి. కొందరు బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి వేస్తారండి, కానీ అలా వద్దు, వేయొద్దు. మనకి షేప్ బెల్ట్ పెట్టుకునే దగ్గర షేప్ నీట్‌గా రాదు. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడు నెక్ డౌన్ చూద్దాం ఎంత ఉందో. షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు నీట్‌గా కొలవండి. కింద వరకు అంటే అది ఉక్స్ దగ్గర వరకు. చాలామందికి ఇది ఎలా చూడాలో తెలియదండి. ఇక్కడ తిన్నగా కాజా దగ్గర కానీ ఉక్స్ దగ్గర కానీ పెట్టొచ్చు. తిన్నగా ఒక గీత గీసుకోండి. ఇప్పుడు 7 వచ్చింది. మీకు ఐడియా కోసం ఇలా చెప్తున్నానండి. ఈ ట్రిక్ ఉపయోగించండి. 7 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనం ఎంత వస్తే ఫ్రంట్ పార్ట్ ఎంత వస్తే దానికి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలండి. 6.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి 7 వచ్చింది కదా ఆది బ్లౌజ్లో. 6.5 పెట్టుకోండి. ఇప్పుడు నీట్‌గా కింద నుంచి పైకి మంచిగా గీత గీసుకోండి స్ట్రైట్‌గా. నేను స్కేల్ ఉపయోగించట్లేదండి, మీరు ఉపయోగించండి. మనం బ్యాక్ పార్ట్ నెక్ లోతు 1/4 తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ కూడాను సేమ్ అలాగే తీసుకోవాలి. 1/4 తీసుకోవాలి. కింద నెక్ లోతు బ్యాక్ పార్ట్ ఎక్కడ ఏది తీసుకున్నామో ఇక్కడ కూడా అదే చూడాలండి. నీట్‌గా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు కార్నర్లో మనం బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలా తీసుకోవాలి. కార్నర్లో 1 ఇంచ్ పెట్టుకోండి. క్రాస్‌గా పెట్టండి టేపు పెట్టి. ఇప్పుడు పైకి 2 ఇంచెస్ తీసుకోండి మళ్ళీ. ఇది రౌండ్ కోసమేనండి మార్కింగు. ఇప్పుడు నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకున్నామండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చూద్దాము. హ్యాండ్ దగ్గర లోతు మనం బ్యాక్ పార్ట్లో 6 తీసుకున్నాం కదండి. హ్యాండ్ దగ్గర లోతు అంటే అది ఆర్మ్ రౌండ్ అని కూడా అంటారు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి 6 ఇంచెస్ తీసుకోండి. 6 ఇంచీలు తీసుకోండి. ఇప్పుడు తిన్నగా చివరి వరకును కలపండి. నీట్‌గా ఒక గీత గీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి. చంక దగ్గర లోతు ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా ఎంత సైజు బ్లౌజ్కైనా 3/4 ఇంచ్ తీసుకోండి. అంతకంటే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నాకు టేప్ కొంచెం పైకి అవుతుందండి చాక్ పీస్ వల్ల, నేను అందుకే కొంచెం కిందకి దించాను. 3/4 ఇంచ్ తీసుకోండి. మార్కింగ్ నీట్‌గా పెట్టుకోండి. రౌండ్‌గా తిప్పండి. రౌండ్ గీత రావాలి. నెక్ లోతు తీసుకున్నాం కదండి. నెక్ లోతు తీసుకునే సైడు మనం 2 ఇంచెస్ కట్ చేసి వేస్టేజ్ అని చెప్పాం కదా. అక్కడ నుంచి ఆ గీత నుంచి పైకి 1 ఇంచ్ పెట్టుకోండి డాటు. పొడవు 1 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పు అదే గీతలో వెడల్పు 3 ఇంచీలు పెట్టుకోండి.
3 ఇంచీలు పెట్టుకున్నాం కదా, అక్కడ కిందకి 1/2 ఇంచ్ పెట్టుకోండి ఒక డాటు. ఇవన్నీ నీట్‌గా బుక్‌లో రాసుకోండి, లేదంటే మర్చిపోతారు. ఎవరి బ్లౌజ్‌కైనా ఇవంతా సేమేనండి. ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ సైడ్ కూడాను, సంక్ సైడ్ ఈ చివర కూడాను, లాస్ట్‌లో ఈ చివర కూడాను 1 ఇంచ్ తీసుకోండి. ఫస్ట్ లాస్ట్ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చుల్లో బ్యాక్ పార్ట్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో కూడాను ఆ చివరన 3 ఇంచులే తీసుకోవాలి. ఈ డాట్ ఇప్పుడు 4 డాట్లు ఇక్కడ పెట్టామండి. ఈ డాటు, ఆ డాటు, ఇప్పుడు ఈ చివరి డాటు, అది అన్నీను నీట్‌గా కలపాలి. చూడండి కర్వ్‌లా రావాలి, నీట్‌గా స్ట్రైట్‌గా రాకూడదు. ఇది మనకి షేప్ బెల్ట్ ఫిట్టింగ్ కోసం అండి. షేప్ దగ్గర నీట్‌గా ఉగ్గులు రాకుండా నీట్‌గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నీట్‌గా ఉందో లేదో. షోల్డరు 3.5 పెట్టాం కదా, ఆ 6 ఇంచ్ పెట్టే దగ్గర అక్కడ కూడా చెక్ చేసుకోవాలి 3.5 ఉందో లేదో. ఒకవేళ లేకపోతే సరి చేసుకోండి, లేదంటే భుజాలు జారడము, మెడ జారడం అన్నీ అవుతాయి. ఇప్పుడు ఆ 2 ఇంచులు పెట్టాం కదండి నెక్ లోతు దగ్గర, ఆ 2 ఇంచుల కిందన విడిచిపెట్టాం కదా, ఆ పై గీత వరకు చూడండి 8 ఉంది. ఈ చివరను కూడా చూసుకోవాలి. ఇక్కడ నాది కొంచెం తక్కువ వచ్చిందండి. ఇప్పుడు నేను ఇది సరి చేసుకుంటాను. తక్కువ వస్తే ఏం పర్లేదండి, చిన్న గీత కింద వచ్చేటట్టు గీసేయండి, గాబరా పడిపోవలసిన అవసరం లేదు. ఇప్పుడు 8 ఉంది చూడండి, సరిపోయింది. 2 సైడ్లు సమానంగా ఉండాలండి, కింద వరకును నీట్‌గా కట్ చేసుకోండి. నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడాను ఎక్కడ కట్ చేయాలో చూసి మరీ కట్ చేయండి. కొలతలు బుక్‌లో రాసుకోండి. నేను చెప్పేవన్నీ ఫ్రంట్ పార్ట్‌కి ఎక్కువ కొలతలు ఉంటాయి. ఎవరి బ్లౌజ్‌కైనా కొలతలు అంతేనండి, కలపడం కూడా అంతేనే. కార్నర్స్ దగ్గర చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో, మీరు కూడా అలానే కట్ చేయండి. క్లాత్ పైన ఒక చేయి పెట్టండి, ఒక చేయితో కటింగ్ చేయండి, లేదంటే క్లాత్ జరిగిపోతుంది. 2 పార్ట్లు ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు 2 పార్ట్లు ఒకేసారి తీయాలి. ఇదే విధంగా మీరు ఒకసారి బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయండి. ఎలా వస్తుందో కామెంట్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ వెడల్పు మనం తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఆర్మ్ డౌన్ అదే చంక రౌండ్ దగ్గర నీట్‌గా టేప్ పెట్టి కొలుసుకోండి ఒకసారి. నేను ఎలా కొలుస్తున్నాను చూడండి, మీరు అలానే కొలండి. 13 వచ్చింది, అదే 13 వచ్చింది. 13 నుంచి 3 మైనస్ చేసేయాలి. 3 మైనస్ చేస్తే 10 వస్తుంది. ఇప్పుడు 10 వెడల్పు పెట్టుకోవాలి. క్లాత్ ఎప్పుడును హ్యాండ్కి తీసేటప్పుడు 4 పొరల మీద వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి తీయాలి. 4 పొరల మీద వేసుకోండి క్లాత్. క్లోజ్ ఉండే సైడు పొడవు వస్తుంది, వెడల్పు చూసుకోవాలండి. మనకు 10 వచ్చింది కదా, ఇక్కడ నాకు బ్లౌజ్ సరిపోవట్లేదండి. కింద క్లాత్ అలానే ఉంచండి, పైన క్లాత్ కొంచెం జరపండి. పైన క్లాత్ జరిపితే ఇప్పుడు మనకు మంచిగా సరిపోతుంది. క్లాత్ తర్వాత జాయింట్ చేసుకోవచ్చు, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఎలా జాయింట్ చేశాను. ఇప్పుడు చూడండి సరిపోయింది, 10 వచ్చింది. సరిపోయిందండి. ఇప్పుడు నేను ఎలా వేసానో అలానే వేయండి, మీకు క్లాత్ సరిపోకపోతే. ఇప్పుడు హ్యాండ్ పెట్టుకుని నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. మనం బ్లౌజ్కి స్టార్టింగ్లోనే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి. పొడవు వెడల్పు దగ్గర మార్కింగ్ పెట్టే, చంక రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను.
ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర పెట్టేటప్పుడు 1/2 ఇంచ్ కలిపి పెట్టుకోండి, ఎందుకంటే షోల్డర్ కుట్లకి అవుతుంది. కిందన 1.5 ఇంచ్ కలపాలండి, మర్చిపోవద్దు. ఫస్ట్ మొత్తం 10 ఇంచీలండి పొడవు. ఎంతో కొంచెం తక్కువ ఉందని రౌండ్ ఫిగర్ 10 చేసేసుకున్నాను. పొడవు 10 అయింది. కిందన 1.5 ఇంచ్ పెట్టుకోండి, మర్చిపోకండి. మనం పొడవు అటువైపు 10 పెట్టుకున్నాం కదా, ఈ చివరిలో కూడాను 10 రావాలి, తగ్గకూడదు. చూడండి, కొలుసుకోండి. మళ్ళీ నార్మల్ పొడవు ఎంత చూసుకోవాలండి. 8.5 ఉంది నార్మల్ పొడవు. ఖర్చులు విడిచిపెట్టి నార్మల్ పొడవు 8.5 ఉంది. వెడల్పు 7 తీసుకున్నామండి. దానికి ఖర్చులు 2 కలుపుకోవాలి. కలుపుకొని నీట్గా ఒక గీత పెట్టుకోండి. మళ్ళీ కొలుసుకోండి ఒకసారి. ఆ చివరి నుంచి చివరి వరకు 7 ఉంది. 7కి 2 ఇంచీలు కలపాలండి. ఎంత తీసుకున్నా మెయిన్ 7, తర్వాత 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చులకు కలపాలి. మనం కిందన ఎంత కలుపుకున్నామో పైన కూడాను మనం పైనుంచి 3.5 ఇంచ్ డౌన్ చేయాలండి. 8.5 బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు 6 ఇంచీలు దాటితే 3.5 డౌన్ చేయాలి. ఇక్కడ 2 ఇంచీలు పెట్టుకోవాలి. ఈ పొడవు దగ్గర 2 ఇంచీలు పెట్టుకోండి. మళ్ళీ ఆ 2 ఇంచీలు ఈ కిందన పెట్టుకుని 2 ఇంచీలు కూడాను క్రాస్గా కొలుసుకోండి ఎంత ఉందో. ఇది హ్యాండ్ కర్వ్ తిరగడం కోసం ఈ మార్కింగ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీరు రాసుకోండి. 6.5 ఉంది, దీనికి సగం చేయండి. సగం చేస్తే 3.5 వచ్చిందండి. 3.5 మార్కింగ్ పెట్టుకోండి సెంటర్ మార్కింగ్ 3.5. ఇప్పుడు మళ్ళీ టేపు ఫోల్డ్ చేయండి, ఎంత వస్తుందో. 3.5 ఫోల్డ్ చేస్తే 1.5 వస్తుంది. 1.5 ఒక గీత వస్తుంది. ఇప్పుడు 3.5కి దానికి 2 ఇంచుల మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇటువైపు కూడాను ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, కింద సైడ్ కూడాను 1.5 పెట్టుకోండి. ఇవన్నీ గీతలు క్రాస్గా ఉండాలండి. క్రాస్గా ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. ఈ సెంటర్ పాయింట్ని కిందకి ఒక 2 గీతలు దించండి. 2 గీతలు మార్కింగ్ పెట్టుకోండి. కింద వైపు పెట్టుకోండి, లోపల వైపు. ఇది పై వైపు రావాలి ఈ సెంటర్లోన. ఇప్పుడు ఈ డాట్లన్నీ నీట్గా పైనుంచి కలుపుకోండి. డాట్లన్నీ కలపాలి నీట్గా. చూడండి హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో. స్కేల్ ఏం అవసరం లేదని నీట్గా మళ్ళీ ఒకసారి గీసుకోండి. ఇప్పుడు మనం పైన కిందన మా స్కేల్తో మంచిగా గీత పెట్టుకోండి. క్రాస్గా రావాలి గీత, మరి క్రాస్ రాదని నార్మల్ క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఫస్ట్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ చివరి కూడాను 1.5 ఇంచ్ తీసుకోండి. స్ట్రైట్గా ఈ గీత రావాలి. మనం ఫోల్డింగ్ చేస్తాం కదా ఈ క్లాత్. ఇప్పుడు యాజ్టీజ్గా ఎలా ఉందో అలానే కట్ చేయండి. మీకు తర్వాత ఆ ముక్క కూడా ఎలా తీసుకోవాలో జాయింట్ చేయడానికి చూపిస్తాను. నీట్గా కట్ చేసుకోండి. నేను ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఈ కటింగ్ చేసేటప్పుడు చాలా కష్టపడే వాళ్ళమండి. చిన్న టక్ పెట్టుకోండి అక్కడ. 2 హ్యాండ్స్ ఒకేసారి తీసుకున్నామండి. ఇప్పుడు చూడండి ఆ ప్లేస్లో ముక్క సరిపోలేదు కదండి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవడానికి క్లాత్లో ఏదో ఒక చిన్న ముక్కను చూడండి, సరిపోయినట్టు ముక్క. ఇప్పుడు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా.
మనం ఇలా చేయి పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది బ్లౌజ్ ఎక్కడి వరకు కింద పీస్ ఉంది అనేది. అనే విధంగా పై పీస్తో మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసి అలా కట్ చేయండి. ఇది కట్ చేసేటప్పుడు చేయి పెట్టి ఆనించి వేరే చేయితో కట్ చేయండి. ఇది జాయింట్ చేయడం కూడాను నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి, ఎలా జాయింట్ చేయాలి అనేది. 2 పీసులు తీసుకున్నాం కదా, అది హాఫ్ కట్ చేసుకోండి. కట్ చేసి ముందే పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు మనకి తొందరగా అవుతుందండి. ఇప్పుడు మనం నడుము ముక్క తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి అవసరం లేదండి, మీకు చూపించడం కోసం నేను తీస్తున్నాను. 12 ఉంది, ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ నడుము దగ్గర 1.5 తీసుకున్నాం కదండి ఎక్స్ట్రా. నడుము ముక్క అవసరం లేదు, మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. కొన్ని బ్లౌజులకి సరిపోదండి. 2 ఇంచీలు వెడల్పు, పొడవు మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకొని నీట్గా కొలుసుకోండి. కొలిసి కట్ చేయండి. డబల్ ఫోల్డింగ్ ఒకేసారి తీసుకోండి. సింగిల్ అయితే కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మనకి బ్యాక్ పార్ట్ దానికి అవసరం లేదు. ఇవి క్రాస్ ముక్కలు అండి, వీటిని క్రాస్ ముక్కలు అంటారు. మెడపట్టీలు ఉక్స్ నుంచి రౌండ్గా మళ్ళీ కాజే వరకు వచ్చేటట్టు కుడతాం కదా, అక్కడండి 1.5 తీసుకోండి. క్రాస్గా ఉండాలి. ప్రతి ముక్క కూడా చెక్ చేసుకోండి. లాగేటప్పుడు ఉగ్గుల్లా రావాలి, వస్తేనే దాన్ని క్రాస్ ముక్కలు అంటారు. క్రాస్ ముక్కలు అయితేనే నీట్గా తిరుగుతాయండి మనం రౌండ్ తీసుకుంటున్నప్పుడు. ఈ బ్లౌజ్కి మనం రౌండ్ తీసుకున్నాం కదా, క్రాస్ ముక్కలు తీసుకోవాలి. అదే స్క్వేర్ కానీ వీనెక్ కానీ ఇంకేమైనా తీసుకుంటే స్ట్రైట్ పీసులే తీసుకోవాలండి. ఇలా ఒక 10 తీసుకోండి, సరిపోతాయి. పొడవు అయితే ఒక 2 చాలండి. నేను తీసుకున్నవి కొంచెం చిన్నవి కాబట్టి ఒక 7, 8 ఇలా తీసుకోండి. ఎక్కువ తీసుకొని జాయింట్ చేసుకుంటే అవి మిగిలితే కట్ చేసి పారేయచ్చు, లేదంటే మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఉక్స్ పట్టి, నడుము ముక్క, మెడ ముక్కలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.